నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. చదువుకున్న వారికి ఉద్యోగాలు, చదువుకున్న వారికి ఉద్యోగాలు, బ్యాక్లాగ్ పోస్టులపై అవినీతి పోరాటం చేస్తాం, ఉద్యమిస్తాం, ఉద్యమిస్తాం, ఉద్యమిస్తాం. అవినీతి పోరాటాలపై ఉద్యమిస్తాం, ఉద్యమిస్తాం. నిన్ను ఓడగొట్టి నిన్ను గెలిపిస్తే నువ్వేం చేస్తున్నావా? అయ్యలా ప్రజల దగ్గరికి వస్తున్నావా? ఏ సమస్య తెలుసుకుంటున్నావా? ఈరోజు ప్రైవేటు విద్యా వ్యవస్థలో, ప్రైవేటు విద్యా సంస్థల్లో లక్షల్లో ఫీజులు తీసుకుంటా ఉన్నారు. కామారెడ్డి పట్టణంలో, కామారెడ్డి జిల్లాలో ఏది నీ చప్పుడు లేదు, నీ ఉలుకు లేదు. ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మేమెవరు తీయేస్తున్నాం, ఎక్కడుందా మీ అభివృద్ధి, గ్రామాల్లో పోదాం, ఇదే పత్రికా మిత్రులు మేము పట్టుకొని వస్తాం, రండి, మా జేఏసీ వస్తుంది. మేము ఉద్యోగ సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మైపాల్ గారి యాదవ్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, సాయికృష్ణ మా ఆధ్వర్యంలో కావచ్చు, ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఆధారాలు సేకరిస్తూ ఉన్నాం. ఇప్పటికి ఆధారాలు మా దగ్గర కొన్ని చెప్పినాం, నిర్మల్ కావచ్చు, మున్సిపల్ శాఖలు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మేము ఆధారాలు పట్టుకొని ఆ రోజు మాత్రం ఎవరు కూడా మీరు తట్టుకొని భయంకరమైన నిజాలు మాకు బయటకు వస్తాయి. ఆ రోజు మాత్రం దానికి సంబంధించి పర్యవసానాలను మీరు భరించాల్సిందే, తప్పకుండా దానికి మీరు బాధ్యులైతారు. ఇప్పటికైనా మీరు ఈ ప్రెస్ మీట్ చోటైనా ఇప్పటికైనా బయటకు రండి. ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెడతారా, ఇంకో విధంగా చేస్తారా, ఉన్నత స్థాయి విచారణ చేస్తారా, కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఛానల్లో చూడొచ్చు, తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ అని ఉంది. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఎందుకోసం ఏర్పాటు చేసినామంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగుల జాబులు, గ్రూప్ 1 జాబ్ కానీ, గ్రూప్ 2 జాబ్ కానీ, ఎన్సెట్ కానీ, ఈ అన్ని జాబులు సింగరేణిలో కానీ, బ్యాక్లాగ్ జాబులు కానీ అన్ని అమ్ముకుంటుంటే, ఈ నిరుద్యోగుల తరఫున నిరుద్యోగులను రక్షించడానికి ఒక్క జేఏసీ లేదు. కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాల జేఏసీలు ఉన్నాయి, కానీ నిరుద్యోగులకు ఒక్క జేఏసీ లేదని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఏర్పాటు చేసినాం. తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ముఖ్య ఉద్దేశమే నిరుద్యోగులందరినీ కాపాడుకోవడం. నిరుద్యోగులకు కష్టం వస్తే ఎక్కడ చెప్పుకోవడానికి లేక కూడా అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే 100 కోట్ల కన్నా, వజ్రాల కన్నా, 100 కిలోల బంగారం కన్నా మీ తల్లిదండ్రులకు మీ ప్రాణం ముఖ్యమైంది. మీ తల్లిదండ్రులకు ఒక 100 కిలోల బంగారం ఇస్తాం, నీ కొడుకుని మాకు ఇస్తావా, నీ కూతుర్ని ఇస్తావా, సంపుతామంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. కాబట్టి ఏ నిరుద్యోగి కూడా చావద్దు, క్షణికావేశంలో చావద్దని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఏర్పాటు చేసినాం. అప్పుడు సురేష్ అన్న చెప్పినట్టు అందరు తల్లుల కాళ్ళు మొక్కిన గ్రూప్ 1 జాబ్లు అమ్ముకున్నప్పుడు, పోస్ట్ పోన్ అవుతున్నప్పుడు ప్రవళిక అనే చెల్లె సూసైడ్ చేసుకుంటే 23 ఏళ్ళ చెల్లె చచ్చిపోతే అప్పుడు నిర్ణయించుకున్నాం, అమ్మా కేసీఆర్ ఉంటే మా పిల్లలకు జాబులు రావు, జాబులు అమ్ముకుంటున్నారని చెప్పేసి తల్లుల కాలు మొక్కి, అవ్వల కాలు మొక్కి సురేష్ అని చెప్పినట్టు అన్ని రాష్ట్రం అంతా లైబ్రరీల చుట్టూ తిరిగి రైతుల దగ్గరికి వెళ్ళి, అవ్వల దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ఓడగొట్టండి, అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోతేనే మన సమస్యలకు పరిష్కారం అయితే చేస్తే, ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం తర్వాత కూడా గతంలోనే జరిగినట్టు మళ్ళీ దొడ్డిదారిలో, మళ్ళీ అంటే గతంలోనే నిర్మల్లో 44 జాబులు అమ్ముకున్నారు, మరి బ్యాక్లాగ్ జాబులు. అట్లా తెలంగాణ మొత్తంలో గత ప్రభుత్వంలో జాబులు అమ్ముకుంటే, ఈ ప్రభుత్వం వచ్చినాక నా జాబులు అమ్ముకోదేమో, చదువుకున్నోడికి వస్తుందేమో అని అనుకున్నాం. అన్న ఇంతకు ముందు పాట పడినప్పుడు నక్సలైట్ల ఏజెంట్ ఏంటంటే దున్నినోడికే భూమి, దున్ననోడికి అవసరం లేదు అంటే, భూస్వాములు ఏం చేసేవాళ్ళంటే ఆ మొత్తం ఆకుపై వేసుకొని మన పేదోళ్ళతో పని చేయించుకునేది, డబ్బులేమో వాడికి, పని మన కష్టమేమో మనది. దున్నేటోడు ఒక్కోడు, ఆ డబ్బులు తీసుకునేటోడు ఒక్కోడు. అట్లనే మన నినాదం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసే నినాదం ఏంటంటే, చదివినోడికి కొనుగోలు రావాలి, జాబులు కొనేటోడికి కాదు, డబ్బులున్నోడికి కాదు, చదువుకున్నోడికి కొనుగోలు రావాలంటున్నాం. చదువుకున్నోడికి రావాలన్నా, డబ్బులు పెట్టినోడికి రావాలి, చదువుకున్నోడికి రావాలి, మెరిట్ స్టూడెంట్ కు రావాలని పెడితే, ఈ ప్రభుత్వంలో కూడా అధికారులు అంటే ప్రభుత్వాలు మారినాయి. అంటే కేసీఆర్ గవర్నమెంట్ పోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కానీ అధికారులు మాత్రం వాళ్ళే ఉన్నారు. ఈ అధికారులు ఏం చేస్తున్నారు అంటే,
తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నం చేస్తున్నారు, మొత్తం తెలంగాణలోనే. అదేవిధంగా కామారెడ్డిలో కూడా బ్యాక్లాగ్ జాబ్లపై జరుగుతున్న అక్రమాలపై ఈ రోజు సంచలన మీటింగ్ పెట్టినాం. ఈ సంచలన ప్రెస్ మీట్ ఈ కామారెడ్డి గొప్పతనం ఏంటంటే, మొట్టమొదటిసారిగా తెలంగాణ కోసం చచ్చిపోయింది ఈ కామారెడ్డి బిడ్డ కానిస్టేబుల్ కిష్టయ్య. బిక్కునూరులో నాకు భార్య పిల్లలు ఎవరొద్దు, శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, నేను చచ్చిపోతా అని చెప్పేసి శ్రీకాంతాచారి హాస్పిటల్లో ఉన్నప్పుడే సెల్ టవర్ ఎక్కి కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పిల్లలను వదిలేసి చచ్చిపోయిన గడ్డ తెలంగాణ గడ్డలో కామారెడ్డి గడ్డ. ఇట్లాంటి కామారెడ్డిలో కానిస్టేబుల్ కిష్టయ్య చనిపోయింది దొడ్డిదారిన అధికారులు బ్యాక్లాగ్ జాబ్లు అమ్ముకోవడానికని కామారెడ్డి ప్రెస్ క్లబ్ ఇక్కడ ఏదైతే R&B గెస్ట్ హౌస్ సాక్షిగా నేను అధికారులను అడుగుతున్నా, అవినీతి అధికారులను అడుగుతున్నా. ఇది జరుగుతుందని మేము ముందే గమనించి 2 నెలల క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లినాం. అదేవిధంగా నవంబర్ 29న నిజామాబాద్ లో ప్రెస్ క్లబ్ లో అప్పుడు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. డిసెంబర్ 20న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం దృష్టికి వెళ్తే నామమాత్రంగా ఆపేసిర్రు. మళ్ళీ అందరూ మర్చిపోయారు అనుకొని మళ్ళీ తొందరలోనే నిరుద్యోగులకు అన్యాయం చేయడానికి బ్యాక్లాగ్ జాబ్లలో ఉద్యోగాలలో మున్సిపల్ శాఖలో, ఇరిగేషన్ శాఖలో, రెవెన్యూ శాఖలో, అదే దాంతో పాటు